ఏపీ రాజకీయాలలో ఇప్పుడు జనసేన తీసుకున్న కొత్త వ్యూహం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల కోసం మాత్రమే కాదు, దీర్ఘకాలిక రాజకీయ భవిష్యత్తు కోసం భారీ ప్లాన్ జరుగుతోందన్న చర్చ వినిపిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రత్యేక దళాల ఏర్పాటు ఆసక్తి రేపుతోంది. గ్రౌండ్ లెవెల్ నుండి పాలన వరకు ముందుగానే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. యువత అలాగే మహిళలకు కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. కేడర్ ఆధారిత వ్యవస్థతో పార్టీని శాశ్వత శక్తిగా మార్చాలన్న లక్ష్యం కనిపిస్తోంది. అసలు ఏంటా త్రివిధ దళాలు? ఆ మూడు దళాల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? పదవులు ఆశించకుండా పనిచేసే టీంలతో రాజకీయాలలో కొత్త ప్రయోగం సక్సెస్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు జనసేన కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీని కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కాకుండా దీర్ఘకాలికంగా బలోపేతం చేసే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీకి శాశ్వతమైన నిర్మాణం ఉండాలంటే కేవలం నాయకులు, సభలు, ఎన్నికల ప్రచారంతో సరిపోదని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేడర్ ఆధారిత వ్యవస్థను నిర్మించేందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేనలో 3 ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఆర్ఎస్ఎస్ తరహాలో పార్టీని విభజించి ప్రతి విభాగానికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం వెనుక పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జనసేనపై వస్తున్న ప్రధాన విమర్శలు ఒకటి, క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం లేకపోవటమే. ఎన్నికల సమయంలో ఊపు కనిపించినా తర్వాత కార్యకలాపాలు తగ్గిపోతున్నాయి అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయడానికి ఈ 3 దళాల కాన్సెప్ట్ను తీసుకొచ్చారు అనే చర్చ జరుగుతోంది. జనసేన ప్రకటించిన ఈ 3 విభాగాలు లక్షద్వల్, నిర్వాహక దళ్, పరిపాలక దళ్. ప్రతి విభాగం పనితీరు వేరైనా తుది లక్ష్యం మాత్రం ఒకటే, అదే పార్టీని ప్రజల్లో బలంగా నిలబెట్టడం, అలాగే భవిష్యత్తులో అధికారంలోకి తీసుకురావటం. మొదటిగా లక్షదళ్ గురించి మాట్లాడితే ఇది పూర్తిగా గ్రౌండ్ లెవెల్ కార్యకలాపాల కోసం రూపొందించిన విభాగంగా కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా యువత అలాగే మహిళలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ప్రజల్లోకి వెళ్లి జనసేన సిద్ధాంతాలను వివరించడం, పార్టీ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయటం, సామాజిక అంశాలపై స్పందించడం వంటి బాధ్యతలు వీరిపైనే ఉండనున్నాయి. ముఖ్యంగా పదవులు ఆశించకుండా కేవలం పార్టీ కోసం పనిచేసే వారిని ఈ ధరలో ప్రోత్సహించాలి అనే ఆలోచన కనిపిస్తోంది. ఇది చాలా వరకు ఆర్ఎస్ఎస్ లో పనిచేసే స్వచ్ఛంద సేవా విభాగాలను గుర్తు చేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అక్కడ కూడా చాలా మంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా సంస్థ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. ఇప్పుడు జనసేన కూడా అలాంటి శాశ్వత క్యాడర్ను తయారు చేయాలనే దిశగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లక్షదళ్ పని ప్రజల మధ్య ఉంటే, నిర్వాహక దళ్ పని పార్టీ అంతర్గత వ్యవస్థను బలోపేతం చేయడంగా కనిపిస్తోంది. ఈ విభాగం ప్రధాన బాధ్యత పార్టీ సిద్ధాంతాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం. ఎందుకు జనసేన అధికారంలోకి రావాలి, పార్టీ లక్ష్యాలు ఏమిటి, రాష్ట్ర భవిష్యత్తుపై పార్టీ విజన్ ఎలా ఉంది వంటి అంశాలను ప్రజలకు వివరించే బాధ్యత నిర్వాహక దళపై ఉంటనుంది. అలాగే కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడం కూడా ఈ విభాగం ముఖ్య లక్ష్యంగా చెబుతున్నారు. చాలాసార్లు పార్టీలో స్థానిక స్థాయిలో వచ్చే విభేదాలు, కమ్యూనికేషన్ లోపాలు పార్టీకి నష్టాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించడం ద్వారా పార్టీని ఒకే దిశగా నడిపించడంలో నిర్వాహక దళ్ కీలక పాత్ర పోషించనుందని అంటున్నారు. ఇక 3 విభాగమైన పరిపాలక దళపై కూడా భారీ చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడితే పరిపాలన ఎలా ఉండాలి, పాలనలో ఎలాంటి విధానాలు అమలు చేయాలి, ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలి వంటి అంశాలపై ముందుగానే అధ్యయనం చేసి ప్రణాళికలు సిద్ధం చేయటమే ఈ విభాగం ప్రధాన పని అని తెలుస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భవిష్యత్తులో జనసేన అధికారంలోకి వస్తే ఈ పరిపాలక దళలో పనిచేసిన వారికే కీలక పదవులు ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అంటే పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన వారిని మాత్రమే పాలనలో భాగస్వామ్యం చేయాలనే భావన కనిపిస్తోంది. దీనివల్ల పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇక అంతర్గత విభేదాలను పరిష్కరించడం, పాలనకు అవసరమైన విధానాలు రూపొందించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ బలహీనపడకుండా చూసుకోవటం వంటి కీలక బాధ్యతలు పరిపాలక దళేనని చెబుతున్నారు. రాజకీయాల్లో చాలా పార్టీలకు అధికారంలో రావటం కంటే అధికారాన్ని నిలబెట్టుకోవటమే పెద్ద సవాలుగా మారుతోంది. ఇప్పుడు జనసేన ఆ దిశగా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక ఈ 3 విభాగాలు నిజంగా సక్సెస్ అవుతాయా అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ఇలాంటి నిర్మాణం విజయవంతం కావాలంటే క్రమశిక్షణ, సిద్ధాంతపరమైన నిబద్ధత, అలాగే దీర్ఘకాలిక కృషి చాలా అవసరం. బీజేపీకి ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు ఎంత పెద్ద బలమయ్యాయో అందరికీ తెలిసిందే. క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేసే క్యాడర్ ఉండటమే ఆ పార్టీ బలానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో పార్టీని నిర్మించాలనే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అయితే జనసేనకు ఇది అంత సులభం కాదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పార్టీకి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయి నిర్మాణం ఏర్పడాల్సి ఉంది. కార్యకర్తలు దీర్ఘకాలిక నిబద్ధత పెరగాలి. ఎన్నికల రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అయినా సరే జనసేన తీసుకొచ్చిన ఈ 3 దళాల కాన్సెప్ట్ మాత్రం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా యువతను అలాగే మహిళలను క్షేత్రస్థాయిలో భాగస్వామ్యం చేయడం ద్వారా పార్టీని మరింత విస్తరించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. కానీ ఓ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన ఇప్పుడు కేవలం ఎన్నికల పార్టీగా కాకుండా శాశ్వత రాజకీయ శక్తిగా మారాలనే దిశగా అడుగులు వేస్తోంది.